ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అపోస్తల కార్యాలు 8, 9, 10 చదువుకున్నాను. అందులో ఫ్యూ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీకు షేర్ చేస్తాను. ఫిలిప్పు చాలా బహుబలంగా వాడబడుతున్నాడు. యేసు నామాన్ని ప్రకటిస్తూ, ఆయన నామంలో అద్భుత కార్యాలు చేస్తూ, బాప్తిస్మలు ఇస్తూ ప్రభు నామంని మహింపరుస్తున్నారు. అయితే ప్రభు దూత ఒకరోజు ఆయనతో, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గంను కలుసుకోనమని ఫిలిప్తో చెప్పారు. అసలు ఎందుకు చెప్పారు? ఆ మార్గంలో ఒక మంత్రి అటువైపుగా వెళ్తున్నాడు. అటువైపుగా వెళ్తున్న ఆ మంత్రి కోసం, ఆయన ఆత్మను రక్షించటానికి ఆయన మనిషిని, ఆయన దూతని పంపించారు. చూసారా? ఇప్పుడు ఆయన అనుకుంటే, మనం ఆయనని వెంబడించాలని మనం ఆసక్తి కలిగి ఉంటే, మీరు అరణ్య మార్గము గుండా వెళ్ళినప్పటికీ దేవుడు నిన్ను వెతుక్కొని వస్తాడు. తన దూతలను పంపిస్తాడు. ఆయనే నీ దగ్గరికి వస్తారు. చూడండి, ఆయన వచ్చారు. అప్పుడు అసలు ఆ మంత్రి రథంలో కూర్చొని యెషయా గ్రంథం చదువుతుండగా ఈ కరెక్ట్గా అదే టైంకి ఈయన ప్రవక్త వెళ్ళి ఆ వర్డ్స్, ఆ సెంటెన్స్, ఆ వర్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ సిచ్యువేషన్ని క్రియేట్ చేశారు. ఇదంత అద్భుతంగా ఉందో కదా. చూడండి, ఆయన ఆ ప్రసంగం అయ్యాక యేసు నామం గురించి తెలుసుకున్నాక ఆయన ఏం చెప్పారు? ఇక్కడ నీళ్ళు కనబడుతున్నాయి, నువ్వు నాకు ఎందుకు బాప్తిసం ఇవ్వకూడదు, ఏం ఆటంకం ఉంది అని ఆయన్నే స్వయంగా అడిగారు. ఒక ఆత్మను రక్షించుకోవడానికి దేవుడు ఎంత అద్భుతమైన మార్గాలను వేస్తారు. ఆత్మను రక్షించడానికి ఫస్ట్ నీ హృదయ ద్వారాలు నువ్వు తెరవాలి. ఆయన అప్పుడు వస్తారు. ఆయన నీ తలుపు దగ్గరే ఉన్నారు అన్న మాటకి ఇదే అర్థమేమో. ఆయన నీ దగ్గరే ఉంటారు. బట్ యూ యాక్సెప్ట్ హిమ్. నువ్వు ఆయన గురించి ప్రయత్నిస్తే ఆయనే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఇప్పుడున్న టెక్నాలజీకి 100 వీడియోస్, 100 వాక్యాలు దొరుకుతాయి. బట్ నీ ఆత్మకి సరిపడా వాక్యం నీకు అందించేలాగా ఆయనే నీ ద్వారాలు తెరిపిస్తారు. సో ఆయన వెంటనే బాప్తిసం పొందారు. తర్వాత ఫిలిప్ ఎక్కడ ఉన్నాడో కూడా ఆయనకు తెలియదు. ఎవరి మార్గాన్ని ఆయన వెళ్ళిపోయారు. Maybe God is talking to you, God is speaking to you. God wants you to get closer to you. You start discovering His love. Find His love. He is beautiful. His love is beautiful. Thank you.